ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. రాజు బస్సు ఎక్కుతుండగా పవిత్ర రాజుని ఆపి రాజుని గట్టిగా కౌగిలించుకుంది. అది దూరం నుంచి చూసిన పవిత్ర తండ్రి శంకరం చాలా బాధపడిపోయాడు. కానీ శంకరం కళ్లలో నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటికి రానివ్వలేదు. శంకరం అలానే నిలబడిపోయాడు. శంకరం స్నేహితుడు శంకరాన్ని చూసి చాలా షాక్ అయిపోయాడు. శంకరం శంకరం అని పిలుస్తూనే ఉన్నాడు. కాని శంకరు ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా తన కూతురు అలా చేస్తూ ఉండడానికి చూసి అలానే షాక్ లో ఉండిపోయాడు. శంకరం ఇంటికైతే చేరుకున్నాడు. కాని శంకరం స్నేహితుడు అక్కడ బస్టాండులో జరిగిందంతా తన భార్యకి కళ్లకు కట్టినట్టుగా చెప్పాడు. శంకరం కూతురు మంచిది కాదని, అదొక తిరుగుబోతుని ఎన్నో విధాలుగా చాలా చండాలంగా శంకరు స్నేహితుడు ఇంకా అంతే ఏముంది. శంకరం కూతురు పవిత్ర గురించి తన స్నేహితుడి భార్య అందరితో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో చాలా తప్పుగా అయితే చెప్పింది. అది ఊరు మొత్తం పాకింది. కొన్ని రోజుల తర్వాత పవిత్ర తన ఊరికైతే బయల్దేరింది. కాని పోలిమేర దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పవిత్రను చూసి చిరాకించుకుంటున్నారు. పవిత్రని వాళ్ళందరూ ఎందుకు అలా చూస్తున్నారో పవిత్రకి అర్థం కాలేదు. కాని పవిత్ర ఎక్కడ ఆగకుండా తన ఇంటివైపు నడుచుకుంటూ వెళుతుంది. అని ఒక ఆవిడ మాత్రం పవిత్రకి వినపడేలా ఇది ఒక తిరుగుబోతు తండ్రిని మోసం చేసింది. దీనిలాంటి ఆడవాళ్లని నేను ఎక్కడా చూడలేదంటూ చాలా తిట్టడం స్టార్ట్ చేశారు. అయితే అది విన్న పవిత్ర అయ్యో, మా నాన్నగారికి ఈ విషయం తెలిసిపోయిందా అని మనసులో అనుకుని రాజు గురించి మా నాన్నకి ఎలాగైనా చెప్పాలని పరిగెత్తుకుంటూ ఇంటికెళ్లను. కాని శంకరయ్య పవిత్రతో ఏమాత్రం మాట్లాడలేదు. తనని చూసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా బయటకు అయితే వెళ్లిపోయాడు. శంకరయ్య పట్టించుకోకపోవడం వల్ల పవిత్ర శంకరయ్యను చిరాకించుకోవడం మొదలుపెట్టింది. తన తండ్రి తన మాట ఎందుకు వినడం లేదా అని ఆలోచించడం స్టార్ట్ చేసింది. నా తండ్రికి నేను ఏమంత పెద్ద తప్పు చేశానని, నేను ఏం మోసం చేశానని, ప్రేమించడం కూడా తప్పేనా అని ఆలోచించుకుంటూ లోపలికి అయితే వెళ్లిపోయింది. పవిత్రని చూసినా పవిత్ర తల్లికి కాళ్లు చేతులు అయితే ఆడలేదు. కూతుర్ని చూసిన సంతోషంలో పరిగెత్తుకుంటూ వంటగదిలో కెళ్లి తనకి ఇష్టమైన వంటలన్నీ చేయడం మొదలు పెడుతుంది. అయితే ఇంతలో పవిత్ర తమ్ముడు పవిత్రని చూస్తాడు. పవిత్ర ఏంటి తమ్ముడు, బాగున్నావా అని అడిగితే పవిత్ర తమ్ముడు చాలా నీచంగా చూశాడు. ఆ చూపు పవిత్రకి అసలు నచ్చలేదు. తన తమ్ముడు తనని ఎందుకలా చూస్తున్నాడో పవిత్రకే అర్థం కాలేదు. పవిత్ర తన తమ్ముని కొట్టాలనుకుంది. అంతా కోపం వచ్చింది పవిత్రకి. కాని పవిత్ర ఏమీ చేయలేక ఏదో ఆలోచిస్తుంది. ఎందుకు అందరూ నన్ను ఇలా చూసి అసహించుకుంటున్నారు? నేనేం తప్పు చేశానని? మా నాన్న రాగానే ఈరోజు అటూ ఇటూ తేలిపోవాలి. ఏదైతే అది అయింది. మా నాన్నని ఈరోజు రాజుతో పెళ్లికి ఒప్పించాలి. రాజు గురించి అన్ని చెప్పాలి అని అనుకుంది. నెక్స్ట్ ఏమి జరిగిందో తెలుసుకోవాలి అంటే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి.